చూడమ్మా మనకి ఎంసెట్ 2021 లో ఇచ్చిన బిట్టు ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. అంటే మనకి ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి x² - x + 1 = 0 అనేటటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి మనకి రూట్స్ ఏమి ఇచ్చారంటే ఒకటి ఆల్ఫా ఇచ్చారు, ఒకటి బీటా ఇచ్చారు. ఆల్ఫా ఇచ్చారు, బీటా ఇచ్చారు. సో ఈ ఈక్వేషన్ మనము రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. సో ఇక్కడ బి అంటే వాల్యూ -1, అప్పుడు ఏమవుతుంది +1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి అంటే -1 వస్తే 1 అవుతుంది. 4ac అంటే ఏమవుతుంది అంటే 4a అంటే 1, c అంటే 1 అవుతుంది. 2 × 1 అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ √3/2. అంటే మనం రూట్ లో కనుక మైనస్ వస్తే మనం ఏం తీసుకోవచ్చు, బయట i తీసుకొని √, అంటే ఒక 1 ప్లస్ ఆఫ్ i√3/2 వస్తుంది, ఇంకోటి 1 మైనస్ ఆఫ్ i√3/2 వస్తుంది. సో వీటిని ఎలా తీసుకుంటాం అంటే మనము రూట్స్ అనేటటువంటి మనం ఎలా తీసుకుంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఈ రూట్ మొత్తాన్ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే -ఒమేగా రాసుకోవచ్చు. -ఒమేగా. బీటా ఈ రూట్ మొత్తాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే -ఒమేగా స్క్వేర్. సో రూట్స్ అనేటటువంటి ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు -ఒమేగా, బీటా ఈజ్ ఈక్వల్ టు -ఒమేగా స్క్వేర్. కావాలంటే మనం ఒకసారి చెక్ చేసుకుందాం. అంటే x ప్లేస్ లో -ఒమేగా కనుక రీప్లేస్ చేస్తే -ఒమేగా² ఏమవుతుంది ఒమేగా స్క్వేర్. x ప్లేస్ లో -ఒమేగా పెడితే ఏమవుతుంది +ఒమేగా, పక్కనే ఉంది 1, దీని యొక్క వాల్యూ ఎంత 0. సో దీనికి రూట్ అవుతుంది కదా ఒమేగానే. అదేవిధంగా -ఒమేగా² కూడా x ప్లేస్ లో రీప్లేస్ చేసుకుంటే -ఒమేగా⁴ +ఒమేగా² + 1 = 0. ఒమేగా⁴ ని ఒమేగా⁴ ఇంటూ ఒమేగా ప్లస్ ఒమేగా² + 1 = 0. ఒమేగా⁴ వాల్యూ 1 కాబట్టి ఒమేగా ప్లస్ ఒమేగా² + 1 = 0. దీని యొక్క వాల్యూ ఆల్సో 0, దిస్ వాల్యూ ఇస్ ఆల్సో 0. సో రెండు రూట్స్ కూడా మనకి సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి మనం ఒక రూట్ ని ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -ఒమేగా, బీటా ఈజ్ ఈక్వల్స్ టు -ఒమేగా². సో మనం కనుక్కోమని ఏంటి, ఆల్ఫా పవర్ 2009 ప్లస్ బీటా పవర్ 2009. ఇది ప్రీవియస్ గా ఇచ్చిన బిట్. ఈ బిట్ అనేటటువంటి మోడల్లోనే చాలా ఇస్తూ ఉంటారు, కానీ ఈక్వేషన్ బట్టి ఈ ఈక్వేషన్ ఇస్తే కనుక మనం డైరెక్ట్ గా ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు -ఒమేగా, బీటా ఈజ్ ఈక్వల్స్ టు -ఒమేగా² తీసుకోవచ్చు. సో ఆల్ఫా ప్లేస్ లో మనం -ఒమేగా⁴ ప్లస్ బీటా అంటే -ఒమేగా²⁴ సో మనకు పవర్ లో ఉన్నటువంటిది ఈవెన్ కాకుండా ఆడ్ కాబట్టి నెగిటివ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఒమేగా పవర్ 2009 ఇక్కడ ఏం తీసుకుంటాం మనము ఒమేగా పవర్ నెగిటివ్ కంటిన్యూ అవుతుంది, ఒమేగా⁴ 2009 అలానే పెట్టేసుకుని ² తీసుకుంటాం. a⁴m లాగా a⁴n కింద రాసి 2009 కింద రాసి 2 పైన రాసి. ఇప్పుడు నేను ఈ రెండింటిలో ఏది కామన్ ఉంది, మైనస్ కామన్ రాసిస్తాను. ఇప్పుడు దీని మొత్తాన్ని నేను ఏమనుకుంటానంటే ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒమేగా⁴ 2009 ఇదేమో పవర్ 1, దీనికేమో పవర్ స్క్వేర్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒమేగా ప్లస్ ఒమేగా² + 1 = ఎంత 0. అయితే మనకు ఒమేగా ప్లస్ ఒమేగా² వాల్యూ ఎంత మైనస్. అదేవిధంగా ఇప్పుడు ఒమేగా 2009 వాల్యూ ఎంత వస్తుందో చూసుకోవాలి. అంటే మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీని యొక్క వాల్యూ ఒమేగా అనుకుంటే దీని యొక్క వాల్యూ ఒమేగా² అవుతుంది. ఎందుకంటే ఒమేగా⁴ 2009 వాల్యూ ఎంత అవుతుంది ఒమేగా అవుతుంది.
అంటే అప్పుడు మైనస్ ఆఫ్ ఒమేగా ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ ఎంత -1. సో -1. సో మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్. ఫైనల్ ఆన్సర్ 1. ఒమేగా పవర్ 2009 అనేటటువంటి మనకి 1 ఒమేగా ఎలా అవుతుంది ఒకసారి చెక్ చేసుకుంటే ఒమేగా పవర్ 2000 క్యూబ్ అంటే మన ఒమేగా పవర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత 1. సో 3 ని డివిజిబుల్ చేసినా కూడా మనకు ఫైనల్ గా ఎంత వస్తుంది ఒమేగా పవర్ 2009 అనేది ఈ విధంగా ఒమేగా అవుతుంది.